హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను బీరకాయ కర్రీ తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. 1/2 kg బీరకాయలు తీసుకున్నాను నేను. అలాగే ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, తాలింపు గింజలు, నూనె. మనం ఇవి ముందుగా నీట్గా శుభ్రంగా చేసి కట్ చేసి పెట్టుకుందాం. అలాగే టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా మనం బీరకాయకి పొట్టు తీసేసుకుందాం. ఈ విధంగా పైన పొట్టంతా తీసేసుకుందాము. ఈ విధంగా మనం నీట్గా పైన పొట్టంతా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత మనం వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాము. చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోవాలి. బీరకాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. టమాటాలు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందామండి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందామా. కాస్త వేగనివ్వండి. ఓకేనండి, వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగనివ్వండి. ఇందులోనే కాస్తంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగంత అల్లం కూడా వేసేసుకోండి.
ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకోవాలి. టమాటాలు వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకోండి. సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఈ బీరకాయ కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, ఇది మొత్తం వేసేసుకుందాం. ఇది మొత్తం వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత మూసేసుకొని మగ్గించండి. మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు చిన్న మంట పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. మూత మూసేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి, 10 మినిట్స్ అయింది. చూసారు కదా, దగ్గరగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ధనియాల పొడి వేసేసుకుందాం. దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఓకేనండి, ఒక్కసారి విధంగా అనుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, బీరకాయ కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను బీరకాయ కర్రీ ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.